హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 8th లెసన్ గాలి పవనాలు తుఫాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పదలుచుకున్నాను. మన చుట్టూ ఉండే గాలి చాలా అరుదుగా మాత్రమే కదలకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. అది నిరంతరం ఒక దిశ నుంచి మరొక దిశకు కదులుతూనే ఉంటుంది. గాలి కదలిక అనేది దిశలో ఉంటుంది. కదలే గాలిని మనం పవనం అని పిలుస్తాము. గాలి కదలిక అనేది అనేక దిశలో ఉంటుంది. కదిలే గాలిని మనం పవనం అని పిలుస్తాము. మన చుట్టూ ఉండే గాలి చాలా అరుదుగా మాత్రమే కదలకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. అది నిరంతరం ఒక దిశ నుంచి మరొక దిశకు కదులుతూనే ఉంటుంది. గాలి కదలిక అనేక దిశలలో ఉంటుంది. కదిలే గాలిని మనం పవనం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కదిలే గాలిని ఏమంటారు అంటే పవనం అంటారు. కదిలే గాలిని పవనం అంటారు. గాలి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. గాలి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. గాలి పీడనం కదిలిస్తుందనడానికి మరికొన్ని ఉదాహరణలు చెప్పండి. ఉదాహరణకు గాలి పీడనం కదిలిస్తుందనడానికి మరికొన్ని ఉదాహరణలు చెప్పండి అంటున్నారు. ఇక్కడ ఉదాహరణకు వచ్చేసి బెలూన్లో గాలి నింపడం వల్ల పీడనం కలిగిస్తుందన్నమాట. ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు అది గట్టిగా మారడం, చేతి పంపుతో నీరు పైకి రావడము, సైకిలు, స్కూటరు, కారు ట్యూబ్లలో గాలి నింపడం మొదలైనవన్నమాట. గాలి పీడనం కలిగిస్తుందనడానికి కారణాలు ఏంటంటే ఉదాహరణలు: బెలూన్లోని గాలి నింపడం, ఫుట్బాల్లోని గాలి నింపినప్పుడు అది గట్టిగా మారడం, చేతి పంపుతో నీరు పైకి రావడం, సైకిల్, స్కూటర్, కార్ ట్యూబ్లలో గాలి నింపడం మొదలైనవి. ఇదొక పాయింట్ చూడండి. గాలి వేడి చేస్తే వ్యాకోచిస్తుందా అంటే వ్యాకోచిస్తుంది అనమాట. గాలి వేడి చేస్తే అది వ్యాకోచిస్తుంది. వేడి చేస్తే గాలి వ్యాకోచిస్తుంది. వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుందా, బరువుగా ఉంటుందా అని. తేలికగా ఉంటుంది. వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. బెలూన్లో గాలి ఎక్కువ పీడనం ప్రదేశం నుంచి తక్కువ పీడన ప్రదేశం వైపుకు వీస్తుంటుంది. బెలూన్లోని గాలి ఎక్కువ పీడనం ప్రదేశం నుంచి తక్కువ పీడన ప్రదేశాల వైపుకు వీస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. బెలూన్లోని గాలి ఎక్కువ పీడన ప్రదేశం నుంచి తక్కువ పీడన ప్రదేశాల వైపుకు వీస్తుంటుంది. కదిలే గాలిని పవనం అంటారని మీకు ముందే తెలుసు. గాలి అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపుకు వీస్తుంది. పీడనం ఎంత ఎక్కువైతే గాలి అంత వేగంతో వీస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి కదిలే గాలిని పవనం అంటారు. గాలి అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపుకు వీస్తుంది అనమాట. గాలి ఎలా వీస్తుందంటే అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపుకు వీస్తుంది. పీడనం ఎంత ఎక్కువైతే గాలి అంత వేగంతో వీస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రయోగాల ద్వారా వేడెక్కిన గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉండి పైకి పోతుందని గమనించవచ్చు. ప్రయోగాల ద్వారా వేడెక్కిన గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉండి పైకి పోతుందని గమనించవచ్చు. గాలిని వేడి చేయడం వల్ల వ్యాకోచం చెంది ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. గాలిని వేడి చేయడం వల్ల వ్యాకోచం చెంది ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది, తేలికవుతుంది. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది, తేలికవుతుంది. అందుకనే పొగ, వేడి గాలి మొదలైనవి పైకి పోతుంటాయి. అందుకే పొగ, వేడి గాలి పైకి పోతుంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వేడెక్కిన గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉండి పైకి పోతుంది. గాలి వేడి చేయడం వల్ల వ్యాకోచం చెంది ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది, తేలికవుతుంది. అందుకనే పొగ, వేడి గాలి మొదలైనవి పైకి పోతుంటాయి. గాలి వేడెక్కి పైకి పోయినప్పుడు ఆ ప్రదేశ పీడనం తగ్గుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి గాలి వేడెక్కి పైకి పోయినప్పుడు ఆ ప్రదేశం యొక్క పీడనం తగ్గుతుందా, పెరుగుతుందా, సమానంగా ఉంటుందా అని ఉంటుంది.
తగ్గుతుందన్నమాట. గాలి వేడెక్కి పైకి పోయినప్పుడు ఆ ప్రదేశం పీడనం తగ్గుతుంది. ఇలా ఏర్పడిన తక్కువ పీడన ప్రదేశంలోకి చేరడానికి అన్ని వైపుల నుంచి గాలి ప్రయత్నిస్తుంది. భూమి, సముద్రంలో నీరు సూర్యుని వల్ల వేడెక్కడంలో ఉండే వ్యత్యాసం వల్ల గాలులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పయనిస్తుంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భూమి, సముద్రంలో నీరు సూర్యుని వల్ల వేడెక్కడంలో ఉండే వ్యత్యాసాల వల్ల గాలులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పయనిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది అనమాట. నేల అనేది నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, ప్లస్ తొందరగా కూడా చల్లారుతుంది. అందువల్ల పగటి సమయంలో నేల మీద గాలులు వేడెక్కి పైకి పోతాయి. ఇక్కడ తక్కువ పీడనం ఏర్పడడం వల్ల సముద్రం మీది నుంచి గాలులు భూమి మీదకి వీస్తాయి. సంవత్సరంలో కొన్ని నిర్దిష్ట సమయాల్లో ఇలా జరగడం వల్ల సముద్రం మీది నుంచి చల్లని గాలులు భూమి మీదికి వీస్తాయి. రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లారుతుంది. అప్పుడు సముద్రం మీద గాలులు వేడిగా ఉండడం వల్ల అక్కడ పీడనం తగ్గుతుంది. భూమి మీద నుంచి గాలులు సముద్రం మీదకి వీస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుందన్నమాట. అందువల్ల పగటి సమయంలో నేల మీద గాలులు వేడెక్కి తేలికై పైకి పోతాయి అన్నమాట. ఇక్కడ తక్కువ పీడనం ఏర్పడడం వల్ల సముద్రం మీది నుంచి గాలులు భూమి మీదకి వీస్తాయి. పీడనం తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే సముద్రం మీది నుంచి గాలులు అనేవి భూమి మీదకి వీస్తాయి అన్నమాట. సంవత్సరంలో కొన్ని నిర్దిష్ట సమయంలో ఇలా జరగడం వల్ల సముద్రం మీద నుంచి చల్లని గాలులు భూమి మీదకి వీస్తాయి. రాత్రి సమయాల్లో నేల నీటి కన్నా తొందరగా చల్లారుతుందన్నమాట. నీటి కన్నా నేల తొందరగా చల్లారుతుంది రాత్రి సమయంలో. అప్పుడు సముద్రం మీద గాలులు వేడిగా ఉంటాయి కాబట్టి అక్కడ పీడనం తగ్గుతుంది. భూమి మీద నుంచి గాలులు సముద్రం మీదకి వీస్తాయన్నమాట. అప్పుడు ఇక్కడ పాయింట్ వచ్చేసి భూమి వేడిగా ఉన్నప్పుడేమో సముద్రం మీద ఉన్న గాలులు భూమి మీదకి వీస్తాయి. సముద్రం వేడిగా ఉన్నప్పుడేమో భూమి మీద ఉన్న గాలులు సముద్రం మీదకి వీస్తాయి అన్నమాట. భూమధ్య రేఖ ప్రాంతానికి ధృవాలకు మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం. భూమధ్య రేఖ దగ్గర ధృవాల దగ్గర కన్నా సూర్యుని వేడి ఎక్కువగా ఉంటుందని మీరు భూగోళ శాస్త్రంలో తెలుసుకున్నారు కదా. ఇది దీనికి కారణం. భూమధ్య రేఖ దగ్గర సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడమే. అందువల్ల ఈ ప్రాంతంలో గాలి వేడిగా ఉంటుంది. ఇక్కడ ఏర్పడే తక్కువ పీడనంలోకి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉండే 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీ అక్షాంశ ప్రాంతం నుంచి చల్లని గాలులు వీస్తాయి. ఈ కదలిక భూగోళం మొత్తం మీద గాలి కదలికకు దారితీస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, భూమధ్య రేఖ దగ్గర సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడమే. అందువల్ల ఈ ప్రాంతంలో గాలి వేడిగా ఉంటుంది. ఇక్కడ ఏర్పడే తక్కువ పీడనంలోకి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉండే రెండు వైపులా, భూమధ్య రేఖ మధ్యలో ఉంటుంది, రెండు వైపులా ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి. రెండు వైపులా ఉండే 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీ అక్షాంశ ప్రాంతం నుంచి చల్లని గాలులు వీస్తాయన్నమాట. రెండు వైపులా 0 డిగ్రీ 30 డిగ్రీ అక్షాంశాల ప్రాంతం నుంచి చల్లని గాలులు వీస్తాయి. ఈ కదలిక భూగోళం మొత్తం మీద గాలి కదలికలకు దారితీస్తుందన్నమాట. ఏ కదలిక? 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీ అక్షాంశాల ప్రాంతం నుంచి చల్లని గాలులు వీస్తాయి. ఈ కదలిక భూగోళం మొత్తం మీద గాలి కదలికకు దారితీస్తుందన్నమాట. పెరుగుతున్న గాలి వేగం పీడనాన్ని తగ్గించుకోవడంతో పాటు వర్షం కురవడానికి కూడా కారణమవుతుందన్నమాట. పెరుగుతున్న గాలి వేగం పీడనాన్ని తగ్గించుకోవడంతో పాటు వర్షం కురవడానికి కూడా కారణమవుతుంది. భూమి నీరు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు. భూమధ్య రేఖ ప్రాంతంలో పగటిపూట భూమి బాగా వేడెక్కుతుంది. భూమిపైన ఉండే గాలి పొరలు వేడెక్కి తేలికై పైకి పోతాయి. ఇది సముద్రపు గాలులు భూమి మీదకి రావడానికి కారణమవుతుంది. ప్రత్యేక సమయాల్లో ఇలా వీచే గాలులను ఋతుపవనాలు అని పిలుస్తాం. ఈ పరిస్థితి సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే, భూమధ్య రేఖ ప్రాంతంలో పగటిపూట భూమి బాగా వేడెక్కుతుంది. భూమి పైన ఉండే గాలి పొరలు వేడెక్కి తేలికై పైకి పోతాయి. ఇది సముద్ర గాలులు భూమి మీదకి రావడానికి కారణమవుతుంది. అంటే భూమి ఎక్కడ వేడి ఎక్కువ ఉంటే అక్కడ, భూమి వేడిగా ఉన్నప్పుడు సముద్రపు గాలులు భూమి మీదకి వీస్తాయి. అదే సముద్రం వేడిగా ఉన్నప్పుడు భూమి మీద గాలులు సముద్రం పైకి వీస్తాయి అన్నమాట.
ప్రత్యేక సమయంలో ఇలా వీచే గాలులను ఋతుపవనాలని పిలుస్తారనమాట. ప్రత్యేక సమయాల్లో ఇలా వీచే గాలులను ఋతుపవనాలని పిలుస్తారు. ఈ పరిస్థితి సాధారణంగా ఎప్పుడు ఉంటుందంటే జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఏర్పడుతుందన్నమాట. జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది. డిసెంబర్ మార్చి నెలల మధ్యకాలంలో దీని పూర్తిగా వ్యతిరేక పరిస్థితి ఏర్పడుతుంది. సముద్రం నెమ్మదిగా చల్లబడుతుంది కాబట్టి భూమి మీద గాలులు సముద్రం మీదకి వీస్తాయి. సముద్రం నుంచి వీచే గాలులు వర్షాన్ని కురిపిస్తాయి. వర్షం ఎలా కురుస్తుందో 6వ తరగతిలో చదివారు కదా. ఓకే. రైతులు వర్షాల మీద ఆధారపడి వ్యవసాయ పనులు మొదలు పెడతారు. గాలి మరలను ఉపయోగించి విద్యుత్తును కూడా తయారు చేస్తారు. ఇది ఒక సాంప్రదాయేతర ఇంధన వనరు. గాలి వల్ల మనకు అనేక ఉపయోగాలు కలుగుతున్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నెమ్మదిగా చల్లబడుతుంది. అంటే ఇక్కడ డిసెంబర్ మార్చి నెలల మధ్యకాలంలో దీనికి పూర్తిగా వ్యతిరేకంగా పరిస్థితి ఏర్పడుతుంది. సముద్రం నెమ్మదిగా చల్లబడుతుంది కాబట్టి భూమి మీద గాలులు సముద్రం మీదకి వీస్తాయి. సముద్రం నుంచి వీచే గాలులు వర్షాన్ని కురిపిస్తాయి. రైతులు వర్షాల మీద ఆధారపడి వ్యవసాయ పనులు మొదలు పెడతారు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి గాలిమరలను ఉపయోగించి విద్యుత్ను కూడా తయారు చేస్తారు. ఇది ఒక సాంప్రదాయేతర ఇంధన వనరు. అంటే గాలిమరలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేయడం ఏంటి అంటే ఇది ఒక సాంప్రదాయేతర ఇంధన వనరు అన్నమాట. ఇలా గాలి వల్ల మనకు అనేక ఉపయోగాలు కలుగుతున్నాయి. గాలి వల్లే కలిగే లాభాలను ఆలోచించండి. గాలులు నష్టాలను కూడా కలిగిస్తాయా తెలుసుకుందాం. మీరు తుఫాను గురించి వినే ఉంటారు కదా. సాధారణంగానే మే, జూన్ లేదా అక్టోబర్, నవంబర్ నెలల్లో వార్తాపత్రికల్లో, టీవీల్లో, వాతావరణ సమాచారంలో తుఫాను గురించి వింటుంటాం. తుఫాను గురించి ఎప్పుడు వింటుంటామంటే మెయిన్గా మే, జూన్ లేదా అక్టోబర్, నవంబర్ నెలల్లో వార్తాపత్రికల్లో, టీవీలలో, వాతావరణ సమాచారంలో తుఫాన్ గురించి వింటుంటాము. తుఫాన్ గురించి వచ్చే నెలలు ఏంటివంటే మే, జూన్ లేదా అక్టోబర్, నవంబర్. తుఫాన్లు భూమి మీద వీచే గాలులను తుఫాను అనవచ్చు. తుఫాన్లను హరికేన్లు, టైఫూన్లు, సైక్లోన్స్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇవి ఏర్పడే ప్రదేశాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు. వార్తాపత్రికలు పరిశీలించి తుఫాన్ల పేర్లు సేకరించండి. ఉదాహరణ లైలా తుఫాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి భూమి మీద వీచే పెనుగాలులనే తుఫాను అనవచ్చు. తుఫాన్లను హరికేన్లు అంటారనమాట. తుఫాన్లకు పేర్లు అనమాట. హరికేన్లు, టైఫూన్లు, సైక్లోన్స్ ఈ 3 పేర్లు అనమాట. హరికేన్లు, టైఫూన్లు, సైక్లోన్స్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇవి ఏర్పడే ప్రదేశాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారనమాట. వార్తాపత్రికలు పరిశీలించి తుఫాన్ల పేర్లు సేకరించండి. ఎగ్జాంపుల్ వచ్చేసి లైలా తుఫాన్ అంట. గాలి వేగం పెరిగినప్పుడు గాలి వేగంతో పాటు గాలి పీడనం తగ్గును అని మనం పరిశీలించవచ్చును. గాలి వేగం పెరిగినప్పుడు గాలి వేగంతో పాటు గాలి పీడనం తగ్గును అని మనం పరిశీలించవచ్చును. తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? ఉపరితల తుఫాను అనేవి వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద యంత్రాల వంటివి. వెచ్చని నీటి ఆవిరి సముద్రాల ఉపరితలం పైకి పోతుంది. ఫలితంగా అక్కడ అల్పపీడనం ప్రదేశం ఏర్పడుతుంది. చుట్టుపక్కల పరిసరాల్లో అధిక పీడనం వద్ద ఉండే గాలి అక్కడికి చొచ్చుకొని వస్తుంది. అంటే గాలి అనేది అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపుకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ అధిక పీడనం వద్ద ఉండే గాలి అక్కడికి చొచ్చుకొని వస్తుంది. ఇలా కొత్తగా చేరిన గాలి కూడా వేడెక్కి పైకి పోతుంది. ఇలా వరుసగా పరిసరాల్లో గాలినంతా లోపలికి లాక్కొని వేడెక్కించి పైకి పోయేలా చేస్తుండడంలో సముద్రంలోని ఉపరితల నీరు కూడా పైకి వస్తుంది. వేడెక్కి వెళ్ళిన గాలి చల్లబడగానే గాలిలోని నీటి ఆవిరి మేఘంగా మారుతుంది. సముద్రపు వేడి గాలికి ఆవిరైన నీటి వల్ల ఏర్పడిన మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని మరింతగా పెంచుకుంటాయి. అందువల్ల కన్నులాంటి ఆకారాలు ఏర్పడతాయి. ఇలాంటి ఆకారాలను ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉపరితల తుఫాన్లు అనేవి వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద యంత్రాల వంటివి. వెచ్చని నీటి ఆవిరి సముద్రాల ఉపరితలం నుంచి పైకి పోతుంది.
ఫలితంగా ఇక్కడ అల్పపీడన ప్రదేశం ఏర్పడుతుంది. చుట్టుపక్కల పరిసరాల్లో అధిక పీడనం వద్ద ఉండే గాలి అక్కడికి చొచ్చుకొని వస్తుంది. ఇలా కొత్తగా వచ్చి చేరిన గాలి కూడా వేడెక్కి పైకి పోతుందన్నమాట. ఇలా వరుసగా పరిసరాల్లో గాలినంతా లోపలికి లాక్కొని వేడెక్కించి పైకి పోయేలా చేస్తుండడంతో సముద్రంలోని ఉపరితల నీరు కూడా పైకి వస్తుంది. వేడెక్కి పైకి వెళ్ళిన గాలి చల్లబడగానే గాలిలోని నీటి ఆవిరి మేఘంగా మారుతుందన్నమాట. సముద్రం వేడి గాలికి ఆవిరై నీటి వల్ల ఏర్పడిన మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని మరింత పెంచుకుంటాయన్నమాట. ఇది మనకు ఆప్షన్స్లలో అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సముద్రం వేడి గాలికి ఆవిరై నీటి వల్ల ఏర్పడిన మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని మరింత పెంచుకుంటాయి. అందువల్ల కన్నులాంటి ఆకారాలు ఏర్పడతాయి. ఇలాంటి ఆకారాలను ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా చూడవచ్చు. ఎలా చూడవచ్చు అంటే ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో చూడవచ్చు. తుఫాన్లు ఎక్కువగా ఏర్పడే సముద్రం బంగాళాఖాతం. తుఫాన్లు ఎక్కువగా ఏర్పడే సముద్రం అంట బంగాళాఖాతం. తుఫాన్ వల్ల కలిగే నష్టాలు. తుఫాన్లు మనకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. తుఫాన్లు ఎక్కువ వర్షం, బలమైన గాలులతో నష్టం కలిగిస్తాయి. తుఫాన్ల వల్ల కలిగే నష్టాలను తుఫాన్ తీవ్రత, దాని పరిమాణం, అది ఏర్పడే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు తుఫాన్ తీవ్రత, దాని పరిమాణం, అది ఏర్పడే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. వార్తాపత్రికల్లో తుఫాన్ల గురించిన సమాచారం సేకరించండి. దాన్ని స్క్రాప్ బుక్ను తయారు చేయండి. నివేదికను రూపొందించండి. వార్తాపత్రికల్లో తుఫాన్ల గురించిన సమాచారం సేకరించండి. దానితో స్క్రాప్ బుక్ అన్నమాట. స్క్రాప్ బుక్ తయారు చేయండి. నివేదికను రూపొందించండి. తుఫాన్ సమయంలో చేయవలసినవి, చేయకూడనివి. తుఫాన్ గురించి వాతావరణ శాఖ టీవీ, రేడియో, వార్తాపత్రికల ద్వారా ఇచ్చే సమాచారాన్ని, హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి. పుకార్లను నమ్మకండి. మీ ప్రాంతానికి సంబంధించి తుఫాను హెచ్చరికలు ఉన్నప్పుడు మీరు రోజువారీ పనులు చేసుకుంటూనే రేడియో వచ్చే హెచ్చరికలను గమనించండి. ఇంట్లో విద్యుత్ సరఫరా చేసే మెయిన్ ఆపివేయండి. ఇంట్లో విద్యుత్ సరఫరా చేసే మెయిన్ ఆపివేయండి. పోలీసులు, అగ్నిమాపక దళం, వైద్య సేవలకు సంబంధించిన ఫోన్ నంబర్లను సిద్ధంగా ఉంచుకోండి. పోలీసు, అగ్నిమాపక దళము, వైద్య సేవలకు సంబంధించిన ఫోన్ నంబర్లను సిద్ధంగా ఉంచుకోండి. మీ కుటుంబానికి కొన్ని రోజులకు కావలసిన నిత్యావసరాలు, మందులను, పిల్లలకు, పెద్దలకు సరిపడా ఆహారం సిద్ధం చేసుకోవాలి. ఇవి పాయింట్స్లలో అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తుఫాన్ తర్వాత చేయవలసినవి. వేలాడుతున్న విద్యుత్ తీగలను పట్టుకోవద్దు. కలుషితమైన నీటిని తాగవద్దు. అత్యవసరంగా తాగడానికి తగినంత నీటిని నిల్వ చేసుకోండి. వరద నీటిలోకి కూలిన చెట్లు, భవనాల దగ్గరకు సరదా కోసం వెళ్ళకండి. మీ ఇరుగు పొరుగు వారికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉండండి. నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తుఫాను ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శబ్దం తొలినాళ్లలో తుఫాన్ నుంచి రక్షించుకోవడానికి 1 గంట వ్యవధి ఉండేది కాదు. ప్రస్తుతం ప్రపంచం చాలా మారిపోయింది. ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థ మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. 48 గంటల ముందుగానే తుఫాన్ గురించి సమాచారం, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలు కలుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రపంచం చాలా మారిపోయింది. ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థ మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. 48 గంటల ముందే తుఫాన్ గురించి సమాచారం, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలు కలుగుతుంది. 48 గంటల ముందుగానే తుఫాను గురించి సమాచారం, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి వీలు కలుగుతుంది. తుఫాన్ సముద్రంలో ఎక్కడ ఉంది, ఎక్కడ తీరం దాటుతుంది, తీవ్రత ఎంత అనే విషయాలు గంటకు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. వాతావరణ శాఖ, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండీ ఫుల్ ఫామ్ అడగొచ్చు. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. ఈ సమాచారాన్ని మనకు అందిస్తుందన్నమాట. సమాచారాన్ని ఎవరు అందిస్తున్నారు? వాతావరణ శాఖ వారంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వారు మనకు సమాచారాన్ని అందిస్తారు. తుఫాన్ అంటే అల్పపీడన వ్యవస్థలని, గాలి వేగమే తుఫాన్ ఏర్పడడానికి ప్రధాన కారణమని తెలుసుకున్నాం. తుఫాన్ అంటే అల్పపీడన వ్యవస్థలని, గాలి వేగమే తుఫాన్లు ఏర్పడడానికి ప్రధాన కారణమని తెలుసుకున్నాం కదా. గాలి వేగాన్ని కొలవడానికి అనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. అభ్యాసనాన్ని మెరుగుపరుచుకుందాలో దీన్ని ఎలా తయారు చేయాలో పరిశీలించండి.
ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గాలి వేగాన్ని కొలవడానికి అనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. గాలి వేగాన్ని కొలవడానికి అనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాము. గాలి మన చుట్టూ ఆవరించి ఉంది. కదిలే గాలిని పవనం అంటారు. కదిలే గాలిని పవనం అంటారు. మన చుట్టూ ఉండే గాలి పీడనాన్ని కలిగిస్తుంది. మన చుట్టూ ఉండే గాలి పీడనాన్ని కలిగిస్తుంది. గాలి పైకి పోతుంది, అదే సమయంలో చల్లని గాలులు భూమి వైపుకు వీస్తాయి. గాలి పైకి పోతుంది, అదే సమయంలో చల్లని గాలులు భూమి వైపుకు వీస్తాయి. గాలి వేడి కావడం వల్ల అది పొయ్యికి పోయినప్పుడు పీడనం తగ్గుతుంది. అధిక పీడన ప్రదేశం నుంచి చల్లని గాలులు అల్పపీడన ప్రదేశం వైపుకు ప్రయాణిస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గాలి వేడి కావడం వల్ల అది పైకి పోయినప్పుడు పీడనం తగ్గుతుంది. అధిక పీడన ప్రదేశం నుంచి చల్లని గాలులు అల్పపీడన ప్రదేశం వైపుకు ప్రయాణిస్తాయి. భూమి మీద ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలే పవనాలు కదలికకు కారణమవుతాయి. భూమి మీద ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలే పవనాల కదలికలకు కారణమవుతాయి. గాలి పీడనంలో తేడా వల్ల ఏర్పడే అధిక పీడన గాలులు అల్పపీడన గాలులు తుఫానుకు దారితీస్తాయి. గాలి పీడనంలో తేడా వల్ల ఏర్పడే అధిక పీడన గాలులు అల్పపీడనాలు తుఫానులకు దారితీస్తాయి. ఉపగ్రహాలు, రాడార్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తుఫాన్లను ముందుగానే ఊహించవచ్చు. ఉపగ్రహాలు, రాడార్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తుఫాన్లను ముందుగానే ఊహించవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి కదిలే గాలిని పవనం అంటారు. భూమి మీద గాలి వేడెక్కడం వల్ల పవనాలు ఏర్పడతాయి. భూమి ఉపరితలం దగ్గర ఉండే వేడి గాలులు పైకి పోయినప్పుడు చల్లని గాలులు కిందికి వస్తాయి. గాలి అధిక పీడనం ప్రదేశం నుంచి అల్పపీడన ప్రదేశానికి కదులుతుంది. గాలి అధిక పీడన ప్రదేశం నుంచి అల్పపీడన ప్రదేశానికి కదులుతుంది. చలికాలంలో నేల మీద నుంచి సముద్రం వైపుకు గాలులు వీస్తాయి. అధిక పీడన వ్యవస్థ అధిక వేగంతో తిరిగే గాలి వల్ల తుఫాన్లు కలుగుతాయి. అధిక పీడన వ్యవస్థ అధిక వేగంతో తిరిగే గాలి వల్ల తుఫాన్లు కలుగుతాయి. భారతదేశంలో సముద్ర తీర ప్రాంతం తుఫాన్ల ప్రభావానికి గురి కాదు. భారతదేశంలో సముద్ర తీర ప్రాంతం తుఫానుల ప్రభావానికి గురి కాదు.